ఎలా చెబితే ప్రజలు నమ్ముతారో అలా చెప్పగలిగే సామర్థ్యం కేజ్రీవాల్కి ఉంది కనుక ఢిల్లీ గడ్డపైన కేజ్రీవాల్ ఇన్నిసార్లు బీజేపీని ఓడించగలుగుతున్నాడు. సో అందువల్ల ఐ డోంట్ నో వాట్ కేజ్రీవాల్ సెడ్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ ఐ కెనాట్ సే ఇట్ మేబీ ఇట్ ఈస్ 100% ఫాల్స్ అనేది అనలేదు. ఇది కొట్టి పారేయడానికి మాత్రం అవకాశం లేదు, ఎందుకంటే దెర్ ఇస్ ఎ ప్యాటర్న్, దెర్ ఇస్ ఎన్ హిస్టరీ టు దిస్. ఇక తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది సార్. పక్తికా ప్రావిన్స్లో మొత్తం 46 మంది చనిపోయారు. సో ఖచ్చితంగా ప్రతీకార దాడులు ఉంటాయని తాలిబాన్లు చెబుతున్న పరిస్థితి. అసలు దాడికి గల కారణాలు అండ్ అసలు వివాదం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే పాకిస్తాన్లో టెహరీక్ తాలిబాన్ ఆఫ్ పాక్ బార్డర్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దున చాలా కాలంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, వజీరిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో టెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ పనిచేస్తూ వచ్చింది. తాలిబాన్కు అనుబంధ సంస్థ కాదు ఇది, కానీ తాలిబాన్తో ఐడియాలజికల్ షేరింగ్ ఉన్న సంస్థ. సో టెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ లక్ష్యం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తరహా ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం, పాకిస్తాన్లో ఏర్పాటు చేయడం దాని లక్ష్యం. మరి పాకిస్తాన్లో ఇస్లామిక్ రాజ్యం లేదంటే పాకిస్తాన్లో ఉన్నది ఇస్లామిక్ రాజ్యమే, గణతంత్ర రాజ్యం కాదు. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. అయితే తాలిబాన్ తరహా ఇస్లామిక్ రాజ్యం అంటే భయంకరమైన మత ఛాందసవాద రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అన్నది టెహరీక్ తాలిబాన్ లక్ష్యం. పాకిస్తాన్ భస్మాసురుని సృష్టించింది. ఆ భస్మాసురుడు ఏం చేస్తాడో మనకు పురాణాల్లో కథ లేదా భస్మాసురుడి కథ. శివుడు వరమిస్తే నీ చేయి పెడితే ఎవడైనా తలపైన నీవు చేయి పెడితే, నేను తలపైన చేయి పెడితే వాడు భస్మం కావాలని వరం కోరుకుంటాడు. బోలాశంకరుడు తథాస్తు అంటాడు. అయితే దీన్ని పరీక్షిస్తాను శివ, నీపైన నీ తలపైన పెట్టి అంటాడు. సో అందువల్ల భస్మాసురులను సృష్టిస్తే ఏం జరుగుతుంది? శివుడు భస్మాసురుని వరాన్ని పరీక్షించే క్రమంలో పెద్ద తనను తాను కాపాడుకోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది సాక్షాత్తు బోలాశంకరుడికి. ఇక పాకిస్తాన్ లెక్కన. సో పాకిస్తాన్ ఇలాంటి భస్మాసుల్ని సృష్టించి ప్రపంచం మీద వదిలితే వాళ్ళు వచ్చి పాకిస్తాన్ తల మీద చేయబెడుతున్నారు. అందులో ఉదాహరణ టెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఆశించింది ఏంటంటే తాలిబాన్ పాకిస్తాన్ సృష్టించిన ముష్కర ముఠా. మీకు సోవియట్ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో, ఆఫ్ఘనిస్తాన్లో బబ్రక్ కర్మల్ నాయకత్వంలోని పీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పుడు ఆ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్కు సోవియట్ యూనియన్కు మధ్య బైలేటరల్ ఒప్పందం ఉండే. అండ్ ఆ ఒప్పందం ప్రకారము ఈ ముజాహిదీన్లు ఇస్లామిక్ తిరుగుబాటుదారులను నుంచి తనను తాను కాపాడుకోవటానికి అప్పటి ప్రభుత్వము సోవియట్ సహాయాన్ని అడిగితే సోవియట్ సైన్యాలు ప్రవేశించాయి. అప్పుడు బబ్రక్ కర్మల్ ప్రభుత్వానికి సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒకవైపు, ఇరాన్ మరోవైపు వివిధ రకాల తీవ్రవాద శక్తుల్ని ఆఫ్ఘనిస్తాన్లో ప్రోత్సహించింది. ఉదాహరణకు మీకు ఈ ఉజ్బెక్ తీవ్రవాదుల్ని అహ్మద్ షా మసూద్ అని ముజాహిదీన్లు, వాళ్ళ పేరు ముజాహిదీన్లు, ఇలా తజక్ ముజాహిదీన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రధానమైన తెగలు పఖ్తూన్ జాతి, పఖ్తూన్ ఇది మెయిన్ ప్రెడామినెంట్ జాతి. సో తెగ పఖ్తూన్లే కాకుండా మీకు ఉజ్బెక్లు, తజక్లు ఇలాంటి రకరకాల తెగలు ఉన్నాయి. ఆయా తెగలకు ఆయా పొరుగు దేశాలతో ఉన్న కల్చరల్ అఫినిటీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఉజ్బెక్ తెగకు మాజీ సోవియట్ యూనియన్లో ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్తో లింక్ ఉంది. తజక్ తెగకు తజకిస్తాన్తో లింక్ ఉంది. ఇలా వివిధ రకాల తెగల సామీప్యత వల్ల పొరుగు దేశాలు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఒకవైపు అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు, ప్రధానంగా అమెరికా, పాకిస్తాన్ కలిసి అనేక రకాల ముజాహిదీన్ గ్రూపులు, ముజాహిదీన్ అంటే తిరుగుబాటుదారుడిని క్రియేట్ చేశారు. ఆ క్రమంలో క్రియేట్ అయిన సంస్థే తాలిబాన్. ఆ రావణ కాస్ట్ నుంచి క్రియేట్ అయిన దుర్మార్గుడే ఒసామా బిన్ లాడెన్. ఆ తాలిబాన్ పాకిస్తాన్ సృష్టించిన అక్రమ సంతానం. సో అలాంటి తాలిబాన్ కాస్త ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఆ తాలిబాన్లో ఉన్న అకానీ నెట్వర్క్, సిరాజుద్దీన్ అకానీ, ఈ అకానీ నెట్వర్క్ మాత్రం కొంత పాకిస్తాన్కు మరింత సన్నిహితంగా ఉంటుంది. ఇప్పుడు ఆడ పాకిస్తాన్ హోంమంత్రి కూడా. సో జలాలుద్దీన్ అక్కానీ అని ఇటీవల చనిపోయాడు కూడా, వాళ్ళ బ్రదర్. సో ఈ అకానీ నెట్వర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ తాలిబాన్. వాళ్ళతో పాకిస్తాన్ లింక్స్ ఉన్నాయి. కానీ తాలిబాన్కు పాకిస్తాన్కు వచ్చిన సమస్య ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న డామినెంట్
తెగ అయిన పస్తూన్ తెగ తాలిబాన్లు కూడా ఆ తెగకు చెందినవారు. తాలిబాన్లలో అత్యధికులు నాయకత్వం మొత్తం పస్తూన్ తెగకు చెందినవారు. పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ పస్తూన్ తెగ వాళ్ళు ఉన్నారు. సో వీరు ఈ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ లక్ష్యం ఏంటంటే ఈ పాకిస్తాన్లో ఉన్న పస్తూన్ జాతిని డివైడ్ కావడాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. అందుకే వారు టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని ప్రాంతాలన్నింటినీ కలపాలనేది డిమాండ్. ఈ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య డ్యూరాండ్ లైన్ అని సరిహద్దు ఉంది. ఈ డ్యూరాండ్ లైన్ చాలా లాంగ్ బార్డర్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. పాకిస్తాన్ డిమాండ్ ఏంటంటే ఈ డ్యూరాండ్ లైన్నే అధికారిక సరిహద్దుగా భావించాలి అని. తాలిబాన్లు దాన్ని అంగీకరించారు. ఎందుకంటే తాలిబాన్లు డ్యూరాండ్ లైన్ అంగీకరిస్తే డ్యూరాండ్ లైన్కు అటువైపుగా ఉన్న పాకిస్తాన్లోని పస్తూన్ జాతి ఉన్న ప్రజలు వేరువేరుస్తారు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పస్తూన్ జాతీయులు, పాకిస్తాన్లో ఉన్న పస్తూన్ జాతీయులు డివైడ్ అవుతారు. దాన్ని తాలిబాన్ అంగీకరించారు. అందువల్ల ఇలా సరిహద్దు నుంచి మొదలుకొని అనేక అంశాలపైన పాకిస్తాన్కు తాలిబాన్కు ఆ గ్యాప్ వచ్చిన మాట నిజం. అందులో ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డీలింగ్ విత్ ద టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. సో అందువల్ల ఆ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒకవైపు బిఎల్ఓ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ బెలూచిస్తాన్ ప్రాంతంలో, వజీరిస్తాన్ అలాగే ఈ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో సరిహద్దున. సో ఈ ప్రాంతంలో టెహ్రీక్ తాలిబాన్ స్థావరాలు ఉన్నాయి కనుక వాటిపైన పాకిస్తాన్ అటాక్ చేస్తూ వస్తుంది. అందువల్ల టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలలో ఒక ప్రధానమైనటువంటి ఇరిటెంట్గా ఉన్నమాట నిజం. అందుకే టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో అనేక దాడులు జరిపింది. ఈ దాడి జరగక ముందు కొద్ది రోజులకు ముందు కూడా పాకిస్తాన్ బలగ సైనిక స్థావరం పైన టెహ్రీక్ తాలిబాన్ దాడి చేసింది. అందువల్ల దేర్ ఇస్ ఎన్ హిస్టరీ ఆఫ్ అనిమాసిటీ. ఇందులో ఎసెన్స్ ఏంటి అంటే పాకిస్తాన్ తాను తీసిన గొయ్యిలో తాను కూరుకుపోతుంది. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పడమే, మనం ఏం చేయగలుగుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.